నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఇప్పటికే కేరళను తాకిన రుతుపవనాలు మరికొన్ని గంటల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం మారనుంది. రాబోయే 2 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే 48 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వేసవి తాపం, వడగాల్పులతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ వర్షాలు కొంత ఉపశమనాన్ని ఇవ్వనున్నాయి. ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాక దక్షిణ కోస్తా తీరంలో ఈదురుగాలులు తీవ్రత తగ్గుముఖం పడుతోంది. అయితే 2 రోజుల పాటు దక్షిణ కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవనాలు ప్రవేశించే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, చేపల వేటకు వెళ్లడం ప్రమాదకరమని సూచించింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు మే 30న కేరళను తాకాయి. సాధారణంగా జూన్ 1న కేరళను తాకే రుతుపవనాలు ఈసారి 2 రోజుల ముందుగానే వచ్చాయి. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల రాకతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏడాది రుతుపవనాల కాలంలో సాధారణం కంటే అధికంగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.